குத்து விளக்கெரிய கோட்டுக்கால் கட்டில் மேல் மெத்தன்ன பஞ்சசயனத்தின் மேலேறி கொத்தலர் பூங்குழல் நப்பின்னை கொங்கை மேல் வைத்து கிடந்த மலர் மார்பா வாய் திறவாய் மைத்தடங்கண்ணினாய் நீ உன் மணாளனை எத்தனை போதும் துயிலழவட்டாயிகான் எத்தனை ஏலும் பிரிவாத்தகில்லாயால் తత్వమండ్రు తగవేలోరెంబావాయ్. గుత్తు దీపపు కాంతులు నలుదశల వెలుగులు ప్రసరించుచుండగా ఏనుగు దంతములచే చేయబడిన కోళ్ళు గల మంచము మీద అందము, చలువ, మార్దవము, పరిమళము, తెలుపుననే 5 గుణములు కలిగిన హంసతూలికల తల్పముపై పవలించుయుండు గుత్తులు గుత్తులుగా వికసించే పువ్వులచే అలంకరింపబడిన శిరోజములు కలిగిన నీలాదేవి యొక్క స్తనములను తన విశాల వక్షస్థలముపై వేచుకొని పవలించుచున్న ఓ స్వామి, నోరు తెరిచి ఒక్క మాటైన మాట్లాడకూడదా? లేక కాటుకచే అలంకరింపబడిన విశాలమైన నేత్రములు కల ఓ నీలాదేవి, జగత్స్వామి అయిన శ్రీకృష్ణుణ్ణి స్వల్పకాలమైనను పడక విడిచి బయటకు వచ్చుట కనుమతింపకున్నావు. క్షణమైనను శ్రీకృష్ణుని విశ్లేషమును సహింపజాలవే. ఇది నీ స్వభావమునకు తగదు. నీ వలె మేము కూడా అతన్ని అనన్యాహర శేషభూతులమే కదా. కానీ కరుణించి కొంచెమైన అవకాశం ఇవ్వమ్మ తల్లి. అట్టి అవకాశము నీవిచ్చితవేమి? మేము చేసి ఈ అద్వితీయమైన ధనుర్మాస వ్రతము భగవత్సంకర్య రూప మంగళ వ్రతముగా పాంగోపాంగముగా సమాప్తి చెందును అని ఆండాళమ్మగారు నీలాకృష్ణులకు వేడుకొనుచున్నారు.